ఎంతెంతో స్మగ్లింగ్లు బయటకు నడుస్తున్నాయి, బయటికి వెళ్తున్నాయి. నీకు పావలాకు దొరికేది 100 రూపాయలకి దొరుకుతుందంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ పోరాటం చేయాలి. కానీ మారువాడి వాళ్ళ మీద పోరాటం చేయడం అనేది సమంజసం కాదు. ఆంధ్ర రాష్ట్రాలు, దక్షిణ భారతదేశం అంటేనే ఒక మచ్చ ఉండేది, కుల రాజకీయ మచ్చ. ఆ మచ్చ తగ్గింది. హైదరాబాద్లో కనపడదయ్యా, అది నేను కాలరగరి చెప్పగలను. రాజకీయం, కుల రాజకీయం అనే పిచ్చి హైదరాబాద్లో కనపడదు. కానీ ఇప్పుడు దీనివల్ల మళ్ళీ అది పెరిగే అవకాశం ఉంటుంది. బీజేపీ వాళ్ళు మాట్లాడాలి, ప్లస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పూర్తి సమాచారం తెలుసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప వాళ్ళ బంధుకు పిలుపునిచ్చారని బంధు చేస్తే కనుక విలువ అనేది తగ్గింది. ఇప్పుడు సగమే ఆన్లైన్ అయింది. పెట్టిన చిన్న చిన్న షాపులలో కూడా ఆన్లైన్ అవ్వటం వల్ల చాలా నష్టపోతున్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇంకా చాలా నష్టాలు మనకే కనపడతాయి, సామాన్యుడికి కనపడతాయి. వాళ్ళు ఉన్న భయంతో అయినా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు రేట్లు కంట్రోల్ అనేవి ఉండయి. లేకపోతే ఇంకా అబ్బో పావలాదాన్ని 30 చదువుతారు మా బాబాయ్. నువ్వు సాయం చేయి, నువ్వు ఇప్పుడు నీకు 10 రూపాయలు వస్తున్నాయి, ఇంకో 9 రూపాయలు ఇచ్చి మీ తమ్ముడు చేత పెట్టి నువ్వు అదే బిజినెస్ చేయి. నువ్వు అట్లా చేయట్లేదు కదా, మీ తమ్ముడు ఏం చేస్తున్నావు, అమెరికా పంపిస్తున్నావు లేదా లండన్ పంపిస్తున్నావు. వాళ్ళు అట్లా చేయట్లా. అరే బాగుంది, ఈ నేల మీద బాగుంది, షాప్ పెట్టుకున్నాడు, బతకగలుగుడు అని అక్కడ వాళ్ళని కూడా తీసుకొచ్చేసి ఇంకో 10 మందికి వాళ్ళు ఉపాధి కలిగిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నా కానీ నీకే ట్యాక్స్ కడుతున్నారు కదా. బయట వాడికి ఏమైనా కడుతున్నారా, గుజరాత్కి ఏమైనా కడుతున్నారా? నీకే ట్యాక్స్ కడుతున్నారు, నీ గవర్నమెంట్కే సాయం చేస్తున్నారు, నీతో కలయికగా ఉంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. వాళ్ళని అంటాం చాలా రాంగ్ అన్న.